హాయ్ అండి. ఇంట్లోనే కారం చుట్టలు 2 రకాలు. ముందుగా ఒక పడి రేషన్ బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని క్లీన్గా చేసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఈ బియ్యంలోకి 1/2 కిలో మినపబ్యాళ్ళు వేసుకోవాలి. 50 గ్రామ్స్ శనగబ్యాళ్ళు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. డబ్బాకు మూత పెట్టి పిండి గిన్నెలో మెత్తని పిండి చేయించుకోవాలి. చుట్టలు చేయడానికి పిండి రెడీ అయిపోయింది. ఈ పిండి సగం వేసుకుంటున్నాను. 750 గ్రాములు. ఈ పిండిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 50 గ్రామ్ నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. పిండి ఒకసారి మర్దన చేసుకొని బాగా పిండి మాత్రం ఉండాలి. మురుకుల గొట్టంలో పట్టేలాగా చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత పిండి ఆరకుండా మూత పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 500 గ్రామ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు చుట్టల పావులోకి పిండి వేసుకోవాలి. చుట్టలు ఈజీగా రావడానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. చుట్టల పావుకి రెండిటికి. ఆయిల్ మీడియం హీట్ ఎక్కిన తర్వాత చుట్టలు తిప్పుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత ఆయిల్ పైనకి వస్తుంది. కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవచ్చు. చుట్టలు వేసిన వెంటనే తిప్పకుండా 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. అటువైపు కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ చుట్టలు రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు క్రాస్ చేసిన తర్వాత పిండి అంతను ఇలానే చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండి చుట్టలు వేయడానికి రాకుంటే నీళ్లు వేసి మళ్ళా మర్దన చేయాలి పిండిని. అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే చిన్న చుట్టలైనా చేసుకోవచ్చు. పిండిని ఒక ప్లేట్లోకి ఒత్తుకోవాలి. వీటిని రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకటొకటి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ చుట్టలు ఫ్రై అయ్యాయి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారం చల్లుకోవాలి.
చుట్టలు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి. 1 మంత్ వరకు కూడా బాగుంటాయి. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోవాలి.